శభాష్ జగనన్న, నిన్ను చూసి నిజంగా మేము గర్వపడుతున్నాం ఈరోజు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎంతోమంది పార్టీలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్, బీజేపీ, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ భారతదేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. కానీ ఒక పార్టీ స్థాపించిన 2 ఏళ్లలో 175 నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేసి 67 సీట్లు తెచ్చుకొని దమ్మున్న నాయకుడిగా ఒకసారి నిలబడ్డావు. తర్వాత 2019లో 175 స్థానాలకి పోటీ చేస్తే 51% ఓట్లతో 151 సీట్లు గెలుపొంది దమ్మున్న నాయకుడిగా ఇంకోసారి నిరూపించను. కానీ ఇక్కడ ఇంకొకటి ఎవరో గుర్తించని ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పుకోవడానికి గర్వంగా కాళ్ళు ఎగరేసి మరీ చెప్తాం. ఇవాళ మా భుజాల మీద వేరే పార్టీ జెండా మోసే కర్మ మాకు పట్టించలేదు జగనన్న. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిన్ను చూసి నిజంగా మేము గర్వపడుతున్నాం. ఈ కర్మ ఇప్పుడు కొన్ని పార్టీలను చూస్తున్నాం, వాళ్ళని చూస్తుంటే ఏంట్రా వీళ్ళకి ఈ కర్మ, వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, ఎవడ పార్టీ జెండా వీళ్ళు మోస్తున్నారు, ఈ కర్మ నువ్వు మాకు పట్టించినందుకు అసలు మా దమ్మున్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రొమ్ము విరుచుకొని నడి రోడ్డు మీద నిలబడి కాళ్ళు ఎగరేసి చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు, మాకు వేరే పార్టీ జెండా మోసే కర్మ మా జీవితంలో ఆయన మాకు రానివ్వడు. అసలు నిన్ను చూసి నిజంగా మేము గర్వపడే రోజు ఈరోజు. 151 సీట్లు వచ్చినాయా, మనం ప్రజా సంక్షేమం చేస్తాం, రేపొద్దున మళ్ళీ ఎన్నికలకు వెళ్తాం, 24లో మళ్ళీ విజయం సాధిస్తాం. అది కాదు గొప్ప. ఒక పార్టీ కార్యకర్త నిజంగా గర్వపడేది ఏంటంటే, అతని భుజాల మీద తన పార్టీ కండువా తప్పితే వేరే పార్టీ కండవా మోసే కర్మ పట్టింది అని అంటే ఇంకా అంతకంటే తలకాయ దించుకోవాల్సిన విషయం ఉండదు. నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. నేనైతే చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ జగనన్న. హ్యాట్స్ ఆఫ్ టు యూ.